Thomson model of the atom. Next topic is Thomson model of the atom. So okay, so this atomic model was proposed by J.J. Thomson in 1898. So Thomson model also called J.J. Thomson, Joseph John Thomson. That's why J.J. Thomson model. It is also called as a plum pudding model. Plum pudding model. J.J. Thomson model also called as a plum pudding model. J.J. Thomson model also called as a plum pudding model. So, referring to the way of the fruit pieces are distributed throughout the plum pudding. So, according to this model, an atom is considered to be a sphere of uniform positive charge and electrons are combined in it as well in the beginning. So, ఇక్కడ ఒక ఫిగర్లో చూస్తే ఇక్కడ ఫ్రూట్స్ వాటర్ మిలాన్ తీసుకున్నాడు. వాటర్ మిలాన్లో ఫ్రూట్స్ ఏ విధంగా అయితే సీడ్స్ ఏ విధంగా అయితే డిస్ట్రిబ్యూట్ అయినాయో ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ అయింటాయని చెప్తున్నాడు. ఇక్కడ ఒక స్పియర్లో ఉంది. సో ఇక అకార్డింగ్ టు థామ్సన్ మోడల్ రెడ్ పార్ట్గా ఇక్కడ ఏం తీసుకుంటున్నాడు అంటే ఒక వాటర్ మిలాన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు. టోటల్ మాస్ ఆఫ్ ఆటమ్ ఈస్ కన్సిడర్డ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద ఆటమ్. సో ఒక ఆటమ్ యొక్క మాస్ అంతా ఎక్కడ ఉంటుందంటే త్రూఅవుట్ ద ఆటమ్ అంతా ఉంటుంది అనుకుంటున్నాడు. నెగిటివ్ అండ్ పాజిటివ్ చార్జెస్ ఆర్ సపోజ్డ్ టు బి బ్యాలెన్స్ అవుట్ అండ్ ద ఆటమ్ యాజ్ హోల్ ఈజ్ ఎలక్ట్రికలీ న్యూట్రల్. సో ఆటమ్ అనేది న్యూట్రల్ అని చెప్పుకుంటున్నాము. నెగిటివ్ పాజిటివ్ మొత్తము ఆటమ్ అంతా స్ప్రెడ్ అయి ఉంటాయి అని చెప్తున్నాడు. సో మోస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ థామ్సన్ అటామిక్ మోడల్ ఈజ్ వాటర్ మిలాన్ ఫిగర్ తీసుకుంటున్నాడు. వాటర్ మిలాన్ ఫ్రూట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు. పాజిటివ్ ఛార్జ్ అనేది స్ప్రెడ్ అయినటువంటి రెడ్ పార్ట్ అంతా పాజిటివ్ ఛార్జ్ అంటున్నాడు. ఇందాక చెప్తున్నాం కదండి, అదే అందులో ఉన్నటువంటి బ్లాక్ షీట్స్ని ఎలక్ట్రాన్స్ అని చెప్తున్నాడు. సో బట్ థామ్సన్స్ మోడల్ వాజ్ మాడిఫైడ్ బై వన్ ఆఫ్ హిజ్ స్టూడెంట్స్ ఓన్లీ. రీజన్ ఫర్ మాడిఫికేషన్, వాట్ ఈస్ ద రీజన్? The reason was that some of the experiments carried out by Rutherford, student of Thomson, gave the results which were not in favor of Thomson model. థామ్సన్ మోడల్ చెప్పినట్టు లేవు. ఇతను రూథర్ఫర్డ్ కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసినాడు. అది చేసినటువంటి దానిలో ఆ విధంగా రిజల్ట్ రాలేదు అనమాట. థామ్సన్ మోడల్ చెప్పినట్టు రాలేదు రిజల్ట్. సో అందుకోసమే రూథర్ఫర్డ్ అనేటువంటి స్టూడెంట్ ఆఫ్ థామ్సన్ వాజ్ మాడిఫైడ్ ద J.J. Thomson model. So winning of the Nobel Prize in the physics himself, 7 of Thomson's research students and even his own son George won Nobel Prizes in physics. One of the Thomson's student was Ernest Rutherford. So today's class is what is inside an atom. Topic is electrons, protons and neutrons. So Faraday's experiment, we know that in 8th class only we got it, 8th and 7th class. So other experiments on gases also carried out in the later part of the 19th century, and scientists studied the effects of the applying electric current to gases at low pressure by using discharge tubes. So scientists అనేటువంటి వాళ్ళు గ్యాసెస్కి లో ప్రెషర్లో ఎలక్ట్రిక్ కరెంట్ని పంపించి వాటి యొక్క ఎఫెక్ట్స్ ఏంటివి అనేది చూసినారు యూజింగ్ డిశ్చార్జ్ ట్యూబ్స్. అదర్ సైంటిస్ట్ సేమ్ ఎక్స్పెరిమెంట్స్ ఆల్సో డన్ ఇన్ ద వాక్యూమ్ ట్యూబ్స్. సో డిశ్చార్జ్ ట్యూబ్స్లో కొంతమంది సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ చేస్తే వాక్యూమ్ ట్యూబ్స్లో కొంతమంది చేసినారు. సో ఇన్ 1897లో బ్రిటిష్ సైంటిస్ట్ 1897లో బ్రిటిష్కి సంబంధించిన సైంటిస్ట్ జోసెఫ్ జాన్ థామ్సన్ demonstrated on the basis of these experiments that negatively charged particles are present in the atoms. So he told that, Joseph John Thomson told that some negative particles are there in the atoms. That is true. అంటే నెగిటివ్ పార్టికల్స్ ఆటంలో ఉన్నాయని చెప్పింది ఎవరు అంటే జోసెఫ్ జాన్ థామ్సన్. సో థామ్సన్ యాక్చువల్లీ he thought that the negative particles would be different for each element. ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్కలాగా ఉంటాయి నెగిటివ్ దిస్ పార్టికల్స్ అని చెప్పేసి చెప్తున్నాను. నెగిటివ్ పార్టికల్స్ అనేటివి ఆటంలో ఉన్నటువంటి నెగిటివ్ పార్టికల్స్ ఒక్కొక్క ఎలిమెంట్కి, అంటే హీలియంకి ఒకలాగా ఉండొచ్చు, హైడ్రోజన్కి ఒకలాగా ఉండొచ్చు, నైట్రోజన్కి ఒకలాగా ఉండొచ్చు. సో లైక్ దట్ హీ టోల్డ్. బట్ ఆఫ్టర్ క్యారింగ్ అవుట్ సెవరల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ డిఫరెంట్ మెటీరియల్స్, he only found that the negative charged particles from all the materials were always identical.
all elements having the negative particles are same. That he told even. By doing some experiments, he concluded that all the negative particles in all elements are the same. He concluded that the same type of negatively charged particles are present in the atoms of all the elements. So these particles had a very small mass and now are called electrons. Negative particles only we are calling as electrons. Its mass is negligible. Its mass is negligible. No mass. Very small. It has no mass, he is telling. So mass is negligible, he is telling. అంటే చాలా చిన్నగా ఉంటుంది అని చెప్తున్నాడు. So first subatomic particles discovered is electron and studied about also electrons only in the atom. Atom లో subatomic particles ఉన్నాయని ఇంతవరకు చెప్పుకుంటున్నాం. 3 type subatomic particles ఉన్నాయని చెప్పుకుంటున్నాం. దాంట్లో ఫస్ట్ subatomic particle ఏది అంటే ఎలక్ట్రాన్స్ అని చెప్తున్నాం. సో ఎలక్ట్రాన్ ని E తో ఇండికేట్ చేస్తారు. స్మాల్ e తో ఇండికేట్ చేస్తారు. ఎలక్ట్రాన్ ని స్మాల్ e పర్ మైనస్ పెట్టుకుంటాం నెగిటివ్ ఛార్జ్ కాబట్టి. సో మాస్ ఆఫ్ an electron is considered to be negligible. ఇక్కడ నెగ్లిజిబుల్ అనుకుంటున్నాం చాలా. సో చార్జ్ వచ్చేసి 1 యూనిట్ నెగిటివ్. 1 యూనిట్ నెగిటివ్. మాస్ ఈజ్ నెగ్లిజిబుల్. Mass is negligible. Mass is negligible. అంటే no mass అని చెప్పేసి. సో బట్ atoms are electrically neutral అని చెప్తున్నాం ఫస్ట్ నుంచి. But the electrons present in the negative charged particles, if only negative charges were present, the atom would be not be neutral. ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్తున్నాం నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటివి. మన ఆటమ్ న్యూట్రల్ అని ఎలా చెప్తాం? సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ పాజిటివ్స్ కూడా ఉండాలి. The atoms must also contain some positive charged particles so that the overall charge on it becomes it is a neutral. సో పాజిటివ్స్ ఉన్నప్పుడే అది ఓవరాల్ గా న్యూట్రల్ గా తయారవుతుంది. This subatomic particle would have a charge that balances the charge of the electrons. ఆ పాజిటివ్ ఛార్జ్ అనేది ఈ నెగిటివ్ ఛార్జ్ ను బ్యాలెన్స్ చేసేటువంటిది. సో దిస్ subatomic particle was named as protons. Protons in 1920. 1920 లో ఆ చార్జ్డ్ పార్టికల్స్ ని, ఇది 1897 లో జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ డిస్కవర్డ్ బై జేజే థామ్సన్ అని చెప్పొచ్చు. మనం క్వశ్చన్ అడిగితే హాఫ్ మార్క్ క్వశ్చన్ అడగచ్చు. సో ప్రోటాన్ ఎప్పుడు ఏ ఇయర్లో డిస్కవర్ చేసినారంటే 1920. రూథర్ఫర్డ్. ఇట్స్ మాస్ వాజ్ అప్రాక్సిమేట్లీ 1836. ఇట్స్ మాస్ greater than 1836 times to electron. అంటే ఎలక్ట్రాన్ కి 1836 టైమ్స్ ఎక్కువగా ఉన్నటువంటిది దీని యొక్క మాస్. అంటే సపోజ్ ఎలక్ట్రాన్ 1 గ్రామ్ ఉంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రోటాన్ అనేది 1836 గ్రామ్స్ ఉంటుంది. చాలా 1836 టైమ్స్ మోర్ దాన్. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై P ప్లస్. Proton is represented by P plus and its charge is unit positive. 1 unit positive. Charge is 1 unit positive. So next in 1932 James Chadwick discovered yet another subatomic particles which had no charge. 1932 లో ఇక్కడ ఎలక్ట్రాన్ అయిపోయింది, ప్రోటాన్ అయిపోయింది, 2 subatomic particles. సో వన్ మోర్ కూడా ఉంటుందని చెప్పినాం కాబట్టి 1932 లో జేమ్స్ చాడ్విక్ discovered another subatomic particle that is called without charge, no charge, that is called a neutron. దానికి పేరు ఏం పెట్టినాడు? న్యూట్రాన్. it is indicated by N0. no charge, that's why N0. పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, ఎలాంటి ఛార్జ్ లేదు కాబట్టి దానికి N0 అని చెప్పుకోండి. న్యూట్రాన్ is represented as N. So from this discussion we can conclude that atoms are made of small particles called the protons, neutrons and electrons. సో ఇదంతా చెప్పుకున్న తర్వాత మనం ఏం చెప్పొచ్చు అంటే ఆటమ్స్ అనేటువంటివి సబాటమిక్ పార్టికల్స్ తో తయారైనటువంటివి. అవి ఏంటంటే ప్రోటాన్, న్యూట్రాన్ అండ్ ఎలక్ట్రాన్స్. అండ్ ఈచ్ ఆఫ్ దీస్ పార్టికల్స్ ఈస్ డిస్క్రైబింగ్ టైప్స్ ఆఫ్ ద మెజరబుల్ ప్రాపర్టీస్ లైక్ మాస్ అండ్ చార్జ్. The proton and electron have equal but opposite electrical charges.
ప్రోటాన్ కి ఎలక్ట్రాన్ కు చార్జెస్ గా ఈక్వల్ గా ఉంటాయి, బట్ ఆపోజిట్ చార్జెస్, అంటే ఒకదానికి పాజిటివ్ ఉంటుంది, ఒకదానికి నెగిటివ్ ఉంటుంది. న్యూట్రాన్ అనేది మాత్రం నో చార్జ్. సో మాస్ కంపారిజన్ చేస్తే మాస్ ఈజ్ 1836 మోర్ టైమ్స్ ఆఫ్ ప్రోటాన్ దాన్ ద ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ కంటే 1836. అండ్ న్యూట్రాన్ మాస్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్ మాస్. ప్రోటాన్ మాస్ ఎంత ఉంటే న్యూట్రాన్ మాస్ కూడా అంతే ఉంటుంది నేను చెప్తున్నాడు. ప్రోటాన్ మాస్ ఎంత ఉంటే న్యూట్రాన్ మాస్. సో ఒకసారి ఇక్కడ చూసి మీరు సింబల్ న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ వెరీ స్మాల్, నెగ్లిజిబుల్ మాస్, నెగ్లిజిబుల్ కాబట్టి. సో దట్ ఈస్. And electron mass is 9.11 into electron mass. Electron mass is equal to 9.11 into 10 power minus 31. It's very negligible, small. Proton mass వచ్చేసి 1.67. Proton mass 1.67 into 10 power 27. 10 power minus 27. This is also minus 31 only. Minus 31 only. This is also minus 31 only. Same as neutron also will get same mass. Neutron is equal to 1.67 into 10 power minus 673. You can take as. So charges we know that relative mass, this one that will get 1 by. Position of electron will be outside of the nucleus. So పొజిషన్ అంటే ఏం చెప్తున్నా అంటే ఆటమ్ అనుకోండి, ఇక్కడ ఇట్ ఇస్ ఆటమ్, న్యూక్లియస్. న్యూక్లియస్ లోపల ఏముంటుంది? ప్రోటాన్ ఉంటుంది, న్యూక్లియస్ లో న్యూట్రాన్ ఉంటుంది. బట్ ఎలక్ట్రాన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, అవుట్ సైడ్ ఆఫ్ ది న్యూక్లియస్. పొజిషన్ చెప్తున్నాడు. పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అవుట్ సైడ్ ఆఫ్ ది న్యూక్లియస్, ప్రోటాన్, న్యూట్రాన్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి